అమ్మా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా? ఇల్లు క్లీన్ చేస్తున్నాను కన్నయ్య. టేబుల్ మీద ఈత పళ్ళు ఉన్నాయి, వెళ్ళి తీసుకుని తిను. అప్పుడు కన్నయ్య ఉయ్యాలు ఊగుతూ రురు అంటూ ఈత పళ్ళు తీసుకుని తింటాడు. అమ్మా, ఎలక వచ్చిందమ్మా ఇంట్లోకి. అది నా ఏనుగు బొమ్మ వెనక్కి వెళ్ళి దాక్కుంది. నా ఐరావతం ఒంటె బొమ్మల్ని కొరికేస్తుందేమో. ఆహా, వెళ్ళిపోయింది కన్నయ్య. కన్నయ్య, కమలా పళ్ళు కొనుక్కొని వెళ్ళి గుడికి వెళ్దాం పదా. పొద్దు అమ్మ, ఖడ్గం మూవీకి వెళ్దాము. నువ్వు ఎప్పుడు ఇంతే అమ్మా. గుడికి వెళ్ళిన కన్నయ్య గనగనమంటూ గంట మోగిస్తాడు. కన్నయ్య, ఒత్తుగా తర్వాత ఏమొస్తుంది? జ్ఞా కదమ్మా. అవును కన్నయ్య. కన్నయ్య, స్వామికి చదువు బాగా రావాలని దండం పెట్టుకో. అమ్మా, ఈరోజు మీరు నాకు ఛత్రపతి శివాజీ కథ గాని ఝాన్సీ రాణి కథ గాని చెప్పాలి. కన్నయ్య, నీకు ఇన్ని రాయడం రాలేదు, నువ్వు ఇది దిద్దు. నీకు ఎంతో ఇష్టమైన టమాటా పలావ్ చేస్తాను. అవునట్టు కన్నయ్య, నువ్వు ఒత్తు టా కూడా తప్పుగా రాస్తున్నావని నాన్నగారు చెప్పారు. ఇది కూడా రాయాలి. అప్పుడే డమడమ అంటూ డప్పులు మోగిస్తూ ఒక ఆయన వస్తాడు. కన్నయ్య, టేబుల్ మీద ఉన్న అనాకాయను పట్టుకొని రా. తలుపు తీసుకుని నెమ్మదిగా వెళ్ళాలి. కన్నయ్య, ఆ ధనాన్ని వెంకన్న కథ చెప్పే ఆయనకి దండం పెట్టి ఇవ్వు. సరే కన్నయ్య, నువ్వు లోపలికి వెళ్ళి పలక తీసుకుని మళ్ళీ దిద్దు. నీకెంతో ఇష్టమైన సీతాఫలం తెచ్చి ఇస్తాను. కన్నయ్య, బడిలో అందరూ నిన్ను అల్లరి కన్నయ్య అని చెప్తున్నారు. అలా కాదు కన్నయ్య, బలా కన్నయ్య, మంచి కన్నయ్య అని పొగడాలి, సరేనా? యశోద వదిన, రండి. లతా వదిన. వదిన, మీరు కన్నయ్య ఏం చేస్తున్నారు? అల్లరి చేసిన శబ్దాలు వినిపిస్తున్నాయి. మా షర్మిల మాత్రం పలక తీసుకుని చక్కగా రాసుకుంటుంది. నువ్వు ఎప్పుడు ఇంతే లతమ్మ. నా పైన ఎప్పుడు మా అమ్మకి చాడీలు చెప్తావు. నేనా కన్నయ్య? కన్నయ్య, నువ్వు వెళ్ళి లా అక్ష బండిరా వెళ్ళి దిద్దుపో.